చెప్పాను. ఆయమ్మ పవిత్రాత్మల నా గర్భం ధరించెను. దేవుని ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరు. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ ఆశ్రయింపడిన వారు మీరు. మీ గర్భఫలముకు చేసి ఆశ్రయింపడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారం ఎత్తెను, మరి మనతో కూడా వాసమయ్యుండెను. దేవుని ప్రసాదముల చేత ఆడిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపడిన వారు మీరు. మీ గర్భఫలముకు చేసి ఆశ్రయింపడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని వాగ్దానములకు మేము పాత్రమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి సమ్మస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తు నాథుని మనిషి అవతారం తెలుసుకుంటుమి. అతని పాటల వలన స్లేవ్ వలన ఉత్థానం యొక్క మహిమను మేము పొందినట్లుగా మాకు మీ వరప్రసాదం దయచేసి ఎదురింపవలెనని దేవుని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచుమని మాకు దయచేయండి. ఆమేన్. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం. నీ వాక్యం ప్రకటించు వేళ, నీ ప్రశాంత పూజా వేళ, నీ వాక్యం ప్రకటించు వేళ, నీ ప్రశాంత పూజా వేళ. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను వెంబడించాను, నీ ప్రేమ గమనించి నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనుకొని నిన్ను వెంబడించాను, నీ ప్రేమ గమనించి నిన్ను అనుసరించాను. ప్రతి చోట నీ సాక్షిగా నిస్వార్థ చేశాను, ప్రతి చోట నీ సాక్షిగా నిస్వార్థ చేశాను. జీవన కుసుమాలను సన్నిధిని చేరాను, జీవన కుసుమాలని సన్నిధిని చేరాను. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి బలిలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు బిడ్డల యొక్క విశ్వాసాన్ని బట్టి కుటుంబాలను దీవించి కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయమని ప్రత్యేక విధంగా ఇది బలి పూజలో ప్రార్థన చేద్దాం. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జై జై నాదములతో ప్రభువుని కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలపు 13వ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉంది. ఈరోజు దివ్య వాక్యాలు మనము ధ్యానించినట్లయితే, దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తున్నటువంటి వారి యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఆయనతోనూ జీవముతోనూ ఉండునని తెలియపరుస్తూ ఉన్నాయి. విశ్వాసముతో ప్రార్థించినటువంటి ప్రతి బిడ్డకు
ఆ దేవుని యొక్క అనుగ్రహాలు ఎల్లప్పుడూ కూడా కురిపింపబడుతూ ఉన్నాయి అన్నటువంటి సత్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. కావున మన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోయి ఈ లోకమైనటువంటి సంబంధమైనటువంటి జీవితానికి లోనై జీవించినట్లయితే పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను కోరుకుందాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అందుడనై అపవాదితో అనుచరుడై ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. దివినేలు మహారాజుకే మంగళం, భువినిల సార్వులకు సమాధానము, సమాధానము, సమాధానము. దివినేలు మహారాజుకే మంగళం, భువినిల సార్వులకు సమాధానము, సమాధానము, సమాధానము. దేవాది దేవా పరలోక రాజా, దయా సంపన్న ఓ శక్తిమంత పాడెదము వందన గీతం, వందన గీతం. దివినేలు మహారాజుకే మంగళం, భువినిల సారులకు సమాధానము, సమాధానము, సమాధానము. నరరూపధార ఓ క్రీస్తు రాజా, మా మధ్య వెలసిన ఓ గొర్రె పిల్ల. నరరూపధార ఓ క్రీస్తు రాజా, మా మధ్య వెలసిన ఓ గొర్రె పిల్ల. పాపలోకమును మన్నించు ప్రభువా, పాపలోకమును మన్నించు ప్రభువా. దయతోడ మమ్ము కాయుము దేవా, పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం, వందన గీతం. దివినేలు మహారాజుకే మంగళం, భువినిల సార్వులకు సమాధానము, సమాధానము, సమాధానము.
స్థలము పితపీఠానికి కుడి ప్రక్కన అధిరోహించిన ఓ మహారాజా పితపీఠానికి కుడి ప్రక్కన అధిరోహించిన ఓ మహారాజా పిత పవిత్రాత్మలతో సహా పిత పవిత్రాత్మలతో సహా సకలం స్తుతించేదం సకలం స్తుతించేదం దివినేలు మహారాజుకే మంగళం భువినిల సార్వులకు సమాధానము సమాధానము సమాధానము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగుకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమనుడు అంధకారంలో మేము చిక్కుకొనకుండా నీ సత్య వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 23 నుంచి 24 వరకు. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవుట చూచి అతడు సంతసింపడు. అతడు తన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. అతడు చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలలారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకము రాజ్యం చేయదు. న్యాయమునకు మరణము లేదు. కానీ దుష్టులు తమ వాక్కుక్రియల ద్వారా మృత్యువును ఆహ్వానించిరి. చావును తమ నేరస్తురాలుగా భావించి దానితో పొత్తు కుదుర్చుకొనిరి. తాము దానికి తగిన స్నేహితులైరి. దేవుడు నరుని నశింపని వానిగా చేసెను. అతనిని తమ రూపములోను మృత్యువునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకంలోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమున అవలంబించుచు వారు చావుకు చెవిజూచురు. ఇది ఏలిన వారి వాక్కు. గడచిన కాలము కృపలో నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలశమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము
పరిశుద్ధ వచనములు 7 నుంచి 9 వరకు మరియు 13 నుంచి 15 వరకు. విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నిటినూ మీరు భాగవంతులై కనుకనే ఈ ప్రేమపూర్వముగాను సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలెనని మా అభిలాష. నేను ఏ నియములను వ్రాయటలేదు, కానీ సమయమూర్చుటలో ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను. మన యేసు క్రీస్తు ప్రభువు కృప ఎదుటే మీరు ఎరుగుదురు కదా. తను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద ఆయను. మీపైనే భారముంచి ఇతరులను తెలియక వదులుటకు నేను ప్రయత్నించుటలేదు, కానీ ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములోనూ ఉన్నవారికి సాయపడుట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరములో ఉన్నప్పుడు వారి సమృద్ధిని బట్టి వారు మీకు సహాయపడుదురు. ఈ విధముగా ఇరువురుకు సమానముగా న్యాయము జరుగును. పరిశుద్ధ గ్రంథము చెప్పుటనేమనగా, ఎక్కువ ప్రోగు చేసిన వానికి ఎక్కువ ఏమియును మిగలకుండెను, తక్కువ ప్రోము చేసిన వానికి ఏమియును తక్కువ కాకుండెను. ఇది ఏలిన వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 21 నుండి 43 వరకు. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరాధ్యక్షులలో ఒకడు,
యాయూరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తము ఉంచినా ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగులా బతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జన సమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినాను. ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగెను. ఆమె యేసుని గూర్చి విని జనసమూహంలో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను స్వస్థురాలగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రమును తాకినది వారెవరు అని ఆ జన సమూహమును ప్రశ్నించెను. ఈ జన సమూహము తమపై పడుచుండట చూచుచున్నారు కదా, నన్ను తాకినది ఎవరు అని ప్రశ్నించునేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకొనవలనని ఆయన నలుదెసల తేరి పారి చూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయి రమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థన మందిర అధ్యక్షుడు యాయూరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకనూ శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటను లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పెను. పిదప పేతురును యాకోబును అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట జన సమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఏలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతో తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చేయి పట్టుకొని తల్లి తాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటకు అర్థం. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏళ్ల పాయం గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యశక్తులై, దీనిని ఎవరికినీ వెల్లడింపకూడదు అని యేసు వారి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగును గాక. కూర్చో. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, విశ్వసించినటువంటి వారికి పునర్జీవము కలదు అన్నటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు ఈరోజు ఈ ఉపమానం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. విశ్వాసముతో ప్రార్థించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీస్సులు మరియు నిత్య జీవము కలదు అన్నటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మొదటి పఠనం కూడా మనం విని ఉన్నాము. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మానవుడు కష్టపడుతూ ఉన్నాడు, వ్యాధులతో బాధపడుతూ ఉన్నాడు, మరి నశింపబడుతూ ఉన్నాడు అంటే ఇది దేవుడు సృష్టించినది కాదు. ఇది దేవుడు సృష్టించినది కాదు. దేవుడు మానవుని సకల నిత్య జీవుడిగా ఉండుట కోసమే సృష్టించి ఉన్నాడు. కానీ సాతాను యొక్క మాటను అంగీకరించినటువంటి మానవుడు తన యొక్క మరణాన్ని కొని తెచ్చుకోవడం, తన యొక్క జీవితంలో వ్యాధి బాధలను కష్టాలను కొని తెచ్చుకోవడం జరిగి ఉంది. అందుకే ఆయన పైన విశ్వసించి
విశ్వసించి జీవిస్తున్నటువంటి వారు వారి యొక్క జీవితంలో ఎన్ని ఆటంకులు వచ్చినా కానీ ప్రభువు వారిని నడిపించుకుంటూ వెళతాడు, తోడై నడుస్తాడు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అదే క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష గ్రంథంలో మనం విని ఉన్నాము. 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీ, ఆ రక్తస్రావం జరుగుతున్నటువంటి సమయంలో ఆ స్త్రీ పడుతున్నటువంటి కష్టము వేదము చాలా వర్ణింపరానిది. ఎందుకంటే క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, తన యొక్క శరీరంలో జరుగుతున్నటువంటి ఆ మార్పును ఆ స్త్రీ ఎన్నో 12 సంవత్సరాలుగా బాధపడుతూ ఈ యొక్క వ్యాధి నుండి నాకు విముక్తి కలగదా అని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైద్యుని కూడా ఆమె కలిసింది. తనతో పాటు ఉన్నటువంటి ప్రతి డబ్బును కూడా వెచ్చించి ఉంది. ఎందుకంటే ఈ వ్యాధి నుండి విముక్తి కలగాలి, నాకు స్వస్థత కలగాలి, నేను మంచిగా ఉండాలి అన్నటువంటి వారు. కానీ ఏ వైద్యుని కలిసినా, ఎంత డబ్బు వెచ్చించినా కానీ తన జీవితంలో మటుకు ఎలాంటి మార్పు రాలేదు. అందుకే ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాదో, క్రీస్తు ప్రభు ఆ జన సమూహంలో వెళుతూ ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి ఆ స్త్రీ క్రీస్తు ప్రభు యొక్క అంగిని తాకితే చాలు, అంచును తాకితే చాలు, నేను స్వస్థురాలు అవుతాను అన్నటువంటి విశ్వాసముతో జీవించింది. క్రీస్తు ప్రభు రావాలి, నా పైన ఆయన చేయి ఉంచాలి, ప్రార్థన చేయాలి అని ఆమె తలంచలేదు. ప్రభు యొక్క అంగి అంచును తాకినంత మాత్రానే నేను స్వస్థురాలు అవుతాను అన్నటువంటి విశ్వాసముతో ఆ ప్రభు యొక్క అంచును తాకింది. వెంటనే ఆమె స్వస్థురాలు అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఆ బిడ్డలో ఉన్నటువంటి, ఆ స్త్రీలో ఉన్నటువంటి విశ్వాసం. అందుకే ప్రభు కూడా మనకు తెలియపరిచే ఉన్నాడు, విశ్వాసముతో నువ్వేం ప్రార్థించినను నీకు అది వసగబడును. విశ్వాసముతో నువ్వు ప్రార్థించి ఈ పర్వతమును కదిలింప చేయము అడిగిన కానీ అది కదిలింపబడును అని ప్రభు మనకు తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి విశ్వాసము కలిగి జీవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలలో అద్భుతాలు చవి చూస్తారు అన్నటువంటి సత్యాన్ని మనం మరిచిపోకూడదు. ఇప్పుడు ఈ స్త్రీ రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ చివరి క్షణంలోనే క్రీస్తు ప్రభు గురించి ఆలోచించింది. మొదట ఆమెకు వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచించలేదు ఆమె. అందుకే మనం కూడా ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా వెంటనే ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం. ఫస్ట్ ఆర్ఎంపీకి వెళ్తాం, తర్వాత స్పెషలిస్ట్ అంట, వాళ్ళకాడికి వీళ్ళకాడికి పోతాం. ఇంకా తగ్గకపోయింది అనుకోండి, దేవుడే దిక్కురా బాబు అని అప్పుడొచ్చి మొరపెడతాం. కాబట్టి ఆ మొరపెట్టే విధానంలో కూడా, ఆ ప్రార్థన చేసే విధానంలో కూడా ఎంత విశ్వాసాన్ని మనం కలిగి జీవిస్తున్నాం అనేది కూడా మనము పరీక్షించుకోవాలి. ఊరిక వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఒక పక్క ప్రార్థన, ఒక పక్క మన హృదయం మనసు, ఒక పక్క మనం ఒక పక్క నోటి ప్రార్థన, పెదవుల ప్రార్థన చేస్తే కాదు. మనసు హృదయము అన్నీ కూడా పదిలముగా ఆ ప్రభు మీదనే ఉండాలి, ఆ ప్రభు మీదనే ఉండాలి. అదే విశ్వాసం అంటే. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు పలికిన విధంగా ఇదే విశ్వాసముతో మనం జీవిస్తూ మన జీవితంలో ఉన్నటువంటి ప్రతిదిని కూడా, ప్రతి ఆటంకాన్ని, ప్రతి సమస్యను, ప్రతి ఒక్క వ్యాధిని కూడా ఆ దేవుడు తుడిచివేయాలని, మనందరికీ కూడా స్వస్థతను దయచేయాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఆ దేవుని అనుసరించుదాం. అందరము లేచి నిలబడి మనకు విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌండ్స్ పిలాతు అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను.
పరలోకనకెక్కి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చిన పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానము విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాడు. ఆమేన్. అర్పణ. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచునే బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థింపుము. ప్రభు వారి నమస్తే మహిమల కొరకును మన యొక్క వారి సత్యశ్రీ సభ యొక్క ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణ ద్వారా మాకు సత్ఫలమును ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీద చేపట్టిన సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతల్ని మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరం ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణం ప్రకటించెదము, మేము ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవోసు అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖంలో నిలచి నీ పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ సిరిసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణులు చేయము. ఉత్థానమగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనిక్రమం చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత మదర్ తెరేసా గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిద్ధము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపలేక కీడులను మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతును సర్వదా కాపాడం. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసంని వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును గ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాప పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాప పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాప పరిహరించువారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నేను ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. అరిగో గల్లెలూయా మహాపురుషుండు మాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. అరిగో గల్లెలూయా మహాపురుషుండు మాకెన్నో ఘన కార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిదే నా హృదయగానము, ఆయనకిదే నా హృదయగానము. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసి. హల్లెలూయా హల్లెలూయా. నాకై వచ్చెను తన మనసిచ్చెను, నాకై వచ్చెను తన మనసిచ్చెను, ప్రాణమునిచ్చెను, జీవము పోసెను, ఉత్థానుడాయెను, నాతో నిలువను. అరిగో గల్లెలూయా మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువై వెలసెను మనసును కోరెను, ప్రభువై వెలసెను మనసును కోరెను, ప్రేమతో నింపెను, ప్రతి ప్రేమను కోరెను, సోదర ప్రేమను శాసనము సగెను. అరిగో గల్లెలూయా మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిది నా హృదయగానము, ఆయనకిది నా హృదయగానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. ఓ తండ్రి, నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు మనయందు ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొని ఈ దివ్య బలిలో స్వీకరించిన దివ్య సప్రసాదము మాకు నూతన జీవమును వసుకున్నట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములోని ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుతాముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను
ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మన గ్రామానికి ఉపదేశిగా అనిల్ను ప్రపోజ్ చేస్తున్నా, మీరేమంటారు? పెద్ద మనుషులు అడుగుతారులే. మీ నాన్న అడిగితే నీకు ఓకేనా? ఏం అడుగుతారా మరి? అడిగి ఏమాట చెప్పండి నాకు, సరేనా? నెక్స్ట్ వీక్. నీవే నానందము, నీవే నాధారము, యేసయ్యా 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 యేసయ్యా. నీవే నానందము, నీవే నాధారము, నాలోని భారాన్ని తొలగించి నా వైపు జాలిగా చూసావే. ఆ ఆ, నాలోని భారాన్ని తొలగించి నా వైపు జాలిగా చూసావే. ఆ ఆ, నీవే నానందము, నీవే నాధారము, యేసయ్యా 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 యేసయ్యా. జేసునాథుని యొక్క మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగండి స్వామి. జేసునాథుని యొక్క మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగండి స్వామి. జేసునాథుని యొక్క మికిలి పరిశుద్ధ దివ్య హృదయమా. మా మీద దయగండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకనండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.